హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనము ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ 1 ఫలితాలలో విజయాన్ని సాధించినటువంటి కొందరు టాపర్ల గురించి తెలుసుకుందాం. అది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. అటువంటి కొందరు టాపర్లు తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ ఏపీలో గ్రూప్ 1 రాసి అందులో కూడా విజయాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. మొదటగా పుస్సే లేఖన. ఈమె 4వ తరగతి చదువుతున్నప్పుడే కలెక్టర్ను మొదటిసారిగా చూశారు. ఆయనకు ప్రజల్లో ఉన్న గౌరవం, ఆ హోదా, దానివల్ల ఇన్స్పైర్ అయ్యి ఆమె కూడా గ్రూప్ 1 సాధించాలి, ఐఏఎస్ సాధించాలి అనుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి. అమ్మా నాన్నలిద్దరు కూడా ఉపాధ్యాయులు. ఆమె చెన్నైలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆపై ఢిల్లీలోని మాస్టర్ కార్డుతో ₹50,00,000 ప్యాకేజీతో సీనియర్ డేటా సైంటిస్ట్గా ఎంపికయ్యారు. మంచి ఉద్యోగం, 7 అంకెల జీతం. కానీ అవి సంతృప్తినివ్వలేదు ఆమెకు. ప్రజాసేవ చేయాలి, మంచి హోదాలో ఉండాలన్నటువంటి తపనతో గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమయ్యారు. 2024లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన విజయాన్ని సాధించలేరు. కానీ ప్రస్తుత గ్రూప్ 1లో ఆమె గ్రూప్ 1 ఫలితాలలో వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఎంపికయ్యారు. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు. తర్వాతది గ్రూప్ 1 టాపర్లలో పెనల ప్రియంవద. ఈమె నంద్యాల జిల్లా ఆత్మకూరు. అమ్మా నాన్న హరిబాబు, లక్ష్మీదేవి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నటువంటి వ్యాపారులు వీళ్ళు. అయితే ఈమె చిన్నప్పటి నుంచే కలెక్టర్ కావాలనుకున్నారు. అందుకోసం తల్లిదండ్రులు హైదరాబాదుకు పంపించారు. ఇంటర్, డిగ్రీతో పాటు సివిల్స్కు శిక్షణ ఇచ్చే ఓ కార్పొరేట్ కళాశాలలో చేర్పించారు. అప్పటి నుంచే ఆమె ఇంటర్ నుంచే ప్రిపరేషన్ను ప్రారంభించింది. ఈ విధంగా ముందు చూపుతో ప్రారంభించి డిగ్రీ పూర్తి అయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MBA పూర్తి చేశారు. ప్రాంగణ నియామకాలలో ఓ ప్రైవేట్ బ్యాంకులో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె అందులో కోవిడ్ కారణంగా కోవిడ్ కారణంగా వాళ్ళ యొక్క నాన్నగారు దూరమయ్యారు. ఎలాగైనా తండ్రి ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకున్నారు ఆమె. సివిల్స్, గ్రూప్స్ పరీక్షల్లో పలుమార్లు వైఫల్యాలు ఎదుర్కొన్న ఆమె వెనకడుగు వేయలేదు. అట్లా ప్రయత్నాల్లో ఉండగానే కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉద్యోగాన్ని అందుకున్నారు. విధులు నిర్వహిస్తూనే మరోపక్క గ్రూప్ 1 రాసి డిప్యూటీ కలెక్టర్గా పోస్టును సాధించారు. ప్రస్తుతం ఈ ఉద్యోగంలో తన తండ్రి కోరుకున్న విధంగా భవిష్యత్తులో కలెక్టర్గా మారే అవకాశం ఉంది ఆమెకు. అది ఆమె ప్రియంవద యొక్క హిస్టరీ. తర్వాతది ద్రోణం రాజు శ్రీరమణి. ఈమె నిడదవోలు మండలం ముప్పవరం గ్రామము. సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్న నరసింహారావు ప్రైవేటు ఉద్యోగి, అమ్మ సుధా. వాళ్ళకి ఒకటే ఒక సంతానం. బాగా చదివించి స్థిరపడేలా చేయాలని తల్లిదండ్రుల యొక్క కోరిక. చిన్నప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా చదవడం ప్రారంభించారు. స్కూల్, కాలేజీలో టాపర్గా ఉండేవారు. అయితే ఎంత చదివినా మంచి ఉద్యోగం సాధించినప్పుడే సార్థకత ఉంటుంది. కాబట్టి దానికోసం ఆమె హైదరాబాదులో సివిల్స్ శిక్షణ తీసుకొని సివిల్స్ గ్రూప్ 1 పరీక్షలు రాసి విఫలమయ్యారు. తర్వాత ఆమె ఈసారి ఇంటి వద్దే ఉండి గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యి తప్పులన్నీ సరిదిద్దుకొని గ్రూప్ 1ను సాధించారు. వాణిజ్య పన్నుల శాఖలో సహాయ కమిషనర్గా ఎంపికయ్యారు. రోజు 7 నుంచి 8 గంటలు చదివారు ఆమె. తర్వాతది పొలిశెట్టి రిషిత. ఈమె గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి ఈమె. అయితే హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు అందులో జాగ్రఫీలో PG పూర్తి చేశారు. గ్రూప్స్ కోసం ప్రయత్నించారు.
తర్వాత ఇప్పుడు గ్రూప్ 1లో రాష్ట్ర పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్ కొలువు లభించింది. గ్రూప్ 2లో లేబర్ ఆఫీసర్ కూడా ఆమె ఎంపిక అయ్యారు. తర్వాతది దివ్యశ్రీ అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం వానవోలు గ్రామము. ఈమె తన కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయనకు అన్నయ్య ఉన్నాడు కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అయితే ఇక్కడ అనంతపురం నుంచి ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. 10 అనంతపురంలో పూర్తి చేసి ఇంటర్ విజయవాడలో చదివారు. ఆపై హైదరాబాద్ అకాడమీలో BAతో పాటు IAS కోచింగ్ తీసుకున్నారు. 2 సార్లు సివిల్స్, ఒకసారి గ్రూప్ 1లో విఫలమయ్యారు. అయితే ఈసారి ప్రణాళికతో చదవడం వల్ల ఆమె గ్రూప్ 1ను సాధించారు. DSPగా ఎంపికయ్యారు. గ్రూప్ 1లో ఆమె DSPగా ఎంపికయింది. ఇది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 టాపర్స్ యొక్క వివరాలు. ధన్యవాదాలు. చివరిగా నాదో రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను మరిన్ని ఇటువంటి వీడియోలు చేయడానికి మోటివేషన్ లాగా ఉంటుంది.